హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుక కోసం తెలంగాణ భవన్ను ఒక ఆధ్యాత్మిక దేవాలయంగా తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశామంటున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సంబంధించిన మహాపడి పూజ కార్యక్రమం ఈ రోజు తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి. స్వామి శరణమయ్యప్ప. మీకు తెలుసు, కార్తీక మాసం రాగానే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా బ్రహ్మాండంగా అయ్యప్ప మాల వేసుకొని కఠినమైన 41 మండల దీక్ష పూనుకొని లక్షలాదిగా భక్తులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. చాలామంది పాదయాత్రలు కూడా వెళ్తుంటారు. అంటే ఇక్కడ నుండే పాదయాత్రగా బయలుదేరి శబరిమల 1280 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని, ఎందుకంటే కలియుగ దైవం, పిలిస్తే పలికే దైవం అనే ఒక నమ్మకంతో భక్తులు ఎంత కఠినమైన దీక్ష అయినా చేయాలని అయ్యప్ప మాల వేసుకుంటారు. అందులో భాగంగా ఎంతోమంది కూడా వేసుకున్న ప్రతి వాళ్ళు అయ్యప్ప పడి పూజ బ్రహ్మాండంగా చేయాలి అనేది కూడా సంకల్పించుకుంటారు. ఎందుకంటే అది ట్రెడిషన్ కాబట్టి. సో ఎంతోమంది కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పడి పూజ చేయలేని పరిస్థితులు ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని మనమే ఈసారి భవన్లో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ ఓన్ చేసుకుంటారు, అందరూ వాళ్ళు చేసినట్టుగానే ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఓన్ చేసుకుంటాడనే ఉద్దేశంతో కేటీ రామారావు గారు సజెషన్ చేస్తే వారి డైరెక్షన్ మేరకు చేస్తే బ్రహ్మాండంగా చేయాలి. ఎందుకంటే తెలంగాణ భవన్లో ఏ ఈవెంట్ చేసినా బ్రహ్మాండంగా చేస్తాం కాబట్టి చేయాలి. అలాగే అయ్యప్ప అందరికీ చల్లగా చూసి ఆశీర్వాదం వేయాలని సంకల్పించుకొని బ్రహ్మాండంగా మహాపడి పూజ ఈసారితో స్టార్ట్ అయితే ఇంకా 10సారి జరుగుతుంది. సుమారు ఎంతమంది స్వాములు ఈ కార్యక్రమానికి వస్తున్నారు? స్వాములు సివిల్ స్వాములు, అంటే మాల ధారణ వేసుకొని వాళ్ళని సివిల్ స్వాములు అని పిలుచుకుంటే దాదాపుగా 4500 నుండి 5000 మంది వరకు ఎక్స్పెక్టేషను. మొన్ననే 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఫోన్ల ద్వారా అందరిని ఇన్వైట్ చేయలేము కాబట్టి ప్రెస్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఎంతమంది వచ్చినా వెల్కమ్. అందరికీ అల్పాహారం ఉంటుంది, సివిల్ స్వాములకు కూడా అల్పాహారం ఉంటుంది కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ అయితే 5000 వరకు వస్తుందని ఎక్స్పెక్టేషన్. పెరిగినా పర్లేదు. ఇంకా అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కదిలి వస్తే ఇంకా బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ మహాపడి పూజ కార్యక్రమానికి ఈ గురుస్వామి ఎవరు వస్తుంది? పూజ చేయడానికి రాజు గురుస్వామి గారిని ఆహ్వానించడం జరిగింది. రాజు గురుస్వామి గారు 6:30కి మొదలు పెడతారు. పూజ అయిన తర్వాత అభిషేకం ఉంటుంది. అభిషేకమైన తర్వాత పడి పూజ ఉంటుంది. పడి పూజ తర్వాత శ్రీ ధర్మశాస్త్ర భజన బృందం వారు భజన చేస్తారు. దాని తర్వాత పడి పూజ ఉంటుంది. పడి ముట్టడం జరుగుతుంది. పడి ముట్టడం కేటీఆర్ రామారావు గారి చేతుల మీద ముట్టిస్తున్నాం. ఈరోజు 9:30, 10 ఆ ప్రాంతంలో పూజ కంప్లీట్ అవుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే తెలంగాణ భవన్లో అంటే గతంలో ఎప్పుడు కూడా తలసాని శ్రీనివాస గారు అదేవిధంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పడి పూజ కార్యక్రమం అనేది అక్కడ నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ మహాపడి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6:30 గంటలకు ఇక్కడ మహాపడి పూజ కార్యక్రమానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత స్వామివారి అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత పడి పూజ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 5000 మంది స్వాములు, అయ్యప్ప స్వాములు కానీ అదేవిధంగా సివిల్ స్వాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అనంతో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.